టైంలో ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండకూడదని అంత క్లియర్ గా చెప్పినా ఇలా జరిగిందంటే ఇట్స్ అ బ్లండర్ ఆన్ యువర్ పార్ట్. సార్ ప్లీజ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. జరిగిన దానికి రాకి సంబంధం లేదు. అర్జున్ ఇస్ నాట్ ఇన్ ఆర్డర్. ఈస్ థ్రోన్ అవుట్. బ్యాంక్ లో లీవ్ పెట్టలేదు. బ్యాంక్ కి రాలేదన్న ఒక్క ఇన్ఫర్మేషన్ తప్ప కరాచీకి వెళ్ళాడు అనే దానికి క్లియర్ అంటే లేదు సార్. అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? అర్జున్ ఎమోషనల్ అని మీకు తెలుసు, తన కలీగ్స్ ని రెస్క్యూ చేయాలనుకుంటున్నాడని మీకు తెలుసు, మీ రడార్ కి అర్జున్ అందట్లేదని తెలుసు. ఇంకేం కావాలి? సార్ దట్స్ వాట్ ఐ వాస్. నో, ఐ విల్ నాట్ లెట్ ఎనీవన్ టు బికమ్ అన్ ఆబ్స్టికల్ ఫర్ ఇండియా. కరాచీలో ఉన్న మన ఏజెంట్స్ కి ఆర్డర్ పంపండి. అర్జున్ కనిపిస్తే చంపేమని చెప్పండి. షూట్ అట్ సైట్. ఇస్ దట్ క్లియర్? సలామలేకుం సోహెల్ భాయ్. నేను మీకు ముందే చెప్పాను, అర్జున్ని కెలకూడదు, గెలికితే చంపకుండా వదలకూడదు అని. ఆప్నే దోనో కియా. ఏమైంది? నా గెస్ కరెక్ట్ అయితే అర్జున్ ఆల్రెడీ కరాచీలోనే ఉన్నాడు. నవ్వుతున్నావా? నవ్వక? వాడు ఎగ్జాక్ట్ గా నేను ప్లాన్ చేసినట్టే బిహేవ్ చేస్తున్నాడు ఆజం. వాట్? పులి ఒక చోట, జింక ఒక చోట ఉంటే వేటకి అర్థమే ఉంటుంది. పులి జింక దగ్గరకైనా వెళ్ళాలి, జింక పులి దగ్గరకైనా రావాలి. జింక పులి దగ్గరికి వచ్చింది, బతుకుతుందా చస్తుందా? వచ్చింది అర్జున్. ఇక్కడ సోహెల్. కరాచీ నాది ఆజం. ఇక్కడ అడుగడుగులో వాడికి చావు ఉంటుంది. आइए जनाब. ओके मिलेगा. मिलेगा ना जनाब? बताइए कौन सा चाहिए? गार्डन रोज, डलिया, लिली, सिल्वर डॉलर, पिंक लोटस. ये लीजिए. शुक्रिया. I have seen you. Come out now. నువ్వేంటి ఇక్కడ? మాట్లాడాలి. నువ్వు కనిపిస్తే గన్తో మాట్లాడమన్నారు. తెలిసిన ఎంత దూరం వచ్చానంటే సిచ్యుయేషన్ అర్థం చేసుకో. నీ సిచ్యువేషన్ నాకు అనవసరం. ఎలా వచ్చావని అడగను, నువ్వు వచ్చావని ఎవరికి చెప్పను. కాదంటే చంపడానికి కూడా ఆలోచించను. గన్స్కి భయపడితే రాలో చేరేవాడినే కాదు, చావుకు భయపడితే కరాచీ దాకా వచ్చేవాడినే కాదు. మాట్లాడుకుందాం. ఇక్కడంతా వాళ్ళ మనుషులే. ఇది కరెక్ట్ ప్లేస్ కాదు. నీకు ఒక అడ్రస్ చెప్తాను, అక్కడికి వచ్చే. జమాయి మసీద్ నుంచి స్ట్రైట్గా వస్తే ఫాతిమా బజార్ వస్తుంది. ఆ బజార్లో సెకండ్ లెఫ్ట్ తీసుకో. 500 meters straight towards the old building. Open the door. Get in. Knee left lo ఉన్న small window open check.
ఏం మాట్లాడాలి? సోహెల్ నా టీమ్మేట్స్ నలుగురు ఇండియాలో క్యాప్చర్ చేసి ఇక్కడ తీసుకొచ్చాడు. వాళ్ళని ఎక్కడ దాచాడు, ఎందుకు తీసుకొచ్చాడో కనుక్కొని ఇండియా తీసుకెళ్ళాలి. ఇంపాసిబుల్. సోహెల్ ఇబ్రహీం ఖురేషిలా కాదు. 10 చోట్ల 10 మంది కీ పర్సన్స్ ని పెట్టుకుని వరల్డ్ ఆపరేట్ చేయడానికి. సోహెల్ నెక్స్ట్ మూమెంట్ ఏంటో లాస్ట్ సెకండ్ వరకు ఎవరికి తెలీదు. ఏం కావాలో అడగడు, ఏం చేయాలో చెప్పడంతో టాపిక్ లూజ్. సోహెల్ ప్లానింగ్ కన్స్ట్రక్టర్, ఎగ్జిక్యూషన్ డిస్ట్రక్టివ్. ఆ నలుగురిని సోహెల్ తీసుకొచ్చుంటే మర్చిపో, ఆల్రెడీ చంపేసుంటాడు. చంపేవాడైతే ఇండియాలో ఆ నలుగురు దొరకగానే చంపేవాడు. ఇంత ప్లాన్, ఇంత ఎగ్జిక్యూషన్ ఉండదు. ఖచ్చితంగా నలుగురు బ్రతికే ఉన్నారు. కాపాడాలి. చెప్తే అర్థం కాదా నీకు? ఇది కరాచీ. ఇక్కడ ఖురేషీకి 7 ఇళ్లున్నాయి. ఎప్పుడు, ఎక్కడ, ఎందుకు, ఎలా ఉంటాడో తెలీదు. కనిపించినప్పుడు ఆర్డర్స్ కోసం చూడటం, కనిపించకపోతే వాళ్ల కోసం వెయిట్ చేయడం తప్ప ఎవ్వరూ ఏం చేయలేరు. సోహెల్ని పట్టుకోవడం కష్టం. దొరకడు. దొరుకుతాడు. ఇంత సెక్యూరిటీ ఉన్న తర్వాత కూడా ఇంట్లోంచి బయటికి రాకుండా కూర్చోటానికి సోహెల్ ఏం సెయింట్ కాదు. వాడు చేసే తపస్సు కాదు. అన్నీ నేనే చేయాలనుకునేవాడు. ఒకే చోట కూర్చోలేడు. ప్లాన్ ఏంటి? మన ఇంటెల్ సర్వేలెన్స్ కెమెరాస్ ఎక్కడెక్కడ పెట్టారు? ఖురేషీ 7 హౌసెస్ నుండి వెళ్లే ప్రతి రూట్లోనూ కెమెరాస్ పెట్టారు. ఇట్స్ నాట్ ఎనఫ్. ఆ రోడ్స్ కనెక్ట్ అయ్యే ప్రతి రోడ్లో నా కెమెరాస్ కావాలి. $130 కెమెరాస్. అది వాళ్ళ సర్వైలెన్స్ కెమెరాస్ కి దొరకకుండా ఫిట్ చేశా. బట్ నో యూస్. ప్రతి మనిషికి ఒక డైలీ రొటీన్ ఉంటుంది. బట్ సోహెల్కి ఏ రొటీన్ లేదు. సోహెల్కి ఏ రొటీన్ లేకపోయినా ఈ వీడియోస్లో మనకు ఒక క్లూ ఉంది. క్లూనా? సోహెల్ కాన్వాయ్ రోడ్ మీదకి వచ్చినప్పుడు ఎక్కడ ఒక్కసారి కూడా రెడ్ సిగ్నల్ పడలేదు. తెలిసిందే కదా, ఇక్కడ ఖురేషీ ఫ్యామిలీకి ప్రెసిడెంట్కి ఇచ్చే మర్యాదలు ఇస్తారని. దట్స్ నాట్ ది పాయింట్. సోహెల్ ప్రోగ్రామ్ ఫిక్స్డ్ కాకపోతే, సోహెల్ ఆ కాన్వాయ్లో లేకపోతే అందరిలాగే కాన్వాయ్ రెడ్ సిగ్నల్ దగ్గర ఆగాలి. ప్రతి జంక్షన్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ వెళ్తున్నాయి. సోహెల్ ప్రోగ్రామ్ ఎవరికి తెలియపోయినా కరాచీ ట్రాఫిక్ డిపార్ట్మెంట్కి మాత్రం ముందే తెలుస్తుంది. సో కమిషనర్కి సోహెల్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ముందే వెళ్తుంది. ట్రాఫిక్ కమిషనర్ ఆఫీస్ ఎక్కడ? సోహెల్ మెయిల్స్, ఐఎస్ఐ మెయిల్స్ మన దగ్గర ఉన్న ఎక్విప్మెంట్తో హ్యాక్ చేయలేం. బట్ కమిషనర్ మెయిల్స్ని డిక్రిప్ట్ చేస్తే మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. కమిషనర్ డైలీ రొటీన్ డీటెయిల్స్ నాకు కావాలి. కమిషనర్ డైలీ ఉదయం 11 గంటలకి ఆఫీస్కి వెళ్తాడు. 1 to 2 లంచ్. ఈవినింగ్ 6:30కి రిస్ట్రిక్టెడ్ పబ్కి వెళ్తాడు. డైలీ ఈవినింగ్ 6:30 నుంచి 9:30 దాకా కమిషనర్ అమ్మాయిలతో పబ్లో ఉంటాడు. హీఈస్ అ వుమనైజర్. ఈవినింగ్ నమాజ్ టైంలో కమిషనర్ ఆఫీస్లో సెక్యూరిటీ చాలా తక్కువ ఉంటుంది. ఆ టైం మనం వాడుకొని కమిషనర్ ల్యాప్టాప్ నుంచి సోహెల్ మెయిల్స్ డిక్రిప్ట్ చేయాలి. బట్ కమిషనర్ రూమ్ యాక్సెస్ చేయడానికి నాకు అతని ఫింగర్ ప్రింట్స్ కావాలి. I'll get it.